సో నిన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా మాట్లాడారు. ప్రతి రైతుకు భరోసా సాగు చేసే అందరికీ ఇవ్వాలనేది నా అభిప్రాయం. సో ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలి అండ్ ప్రతి సాగు చేసే రైతు ప్రతి ఒక్కరికి ఈ రైతు భరోసా పైసలు పోవాలి ఇవ్వాలనేది నా అభిప్రాయం అని చెప్పేసి నిన్న తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. దుష్ప్రచారాలను నమ్మొద్దు, మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తుంది. పథకం విధి విధానాలపై అక్కడి నిర్ణయం. మంత్రి తుమ్మల ఈ యాసంగిలో 70 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అంచనా. ఇందుకోసం రైతు భరోసా కింద 5,250 కోట్ల అవసరం. రైతుగా వ్యవసాయ శాఖ మంత్రిగా పంట సాగు చేసే ప్రతి ఒక్క రైతుకు ఏ రకమైన కోత లేకుండా రైతు భరోసా అందించాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతు భరోసా పథకానికి సంబంధించిన విధి విధానాలపై ప్రభుత్వం ఇంకా ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కొన్ని మీడియా సంస్థలు ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాల్లో రైతులు నమ్మొద్దని కోరారు. సో ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని తన వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం మంత్రి విలేకరులతో మాట్లాడారు. రైతు భరోసా విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తుందని చెప్పారు. మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తర్వాతే ప్రభుత్వం తన నిర్ణయాన్ని తీసుకుంటుందని తెలిపారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయమే తుది నిర్ణయమని పేర్కొన్నారు. ఇక రైతు భరోసాపై ప్రభుత్వం నిర్ణయం జరిగిపోయిందంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రతిపక్షాలు ప్రచారం చేస్తుందని తగదన్నారు. ఇక రైతు భరోసా పథకంలో రైతుల సంఖ్యలు తగ్గించే ప్రయత్నం జరుగుతుందనే ప్రచారంను కూడా వాస్తవం లేదని స్పష్టం చేశారు. సో అయితే రైతు భరోసా సంబంధించి చాలా వరకు మనం చాలా వరకు చూస్తున్నాం. మీరు రైతులు చాలామంది చూస్తూ ఉన్నారు న్యూస్ బయట. అంటే ఆల్రెడీ ఇప్పటికే ఫిక్స్ అయిపోయింది వీళ్ళకే రైతు భరోసా ఇస్తుంది. అంటే చాలామంది రైతు భరోసా సంబంధించిన రైతుల పేర్లను తీసేసారు జాబితాలో నుంచి అని చెప్పి చాలా వరకు చెప్తా ఉన్నారు. మీడియాలో చూస్తున్నారు, రైతులు భయపడుతున్నారు. కాబట్టి నిన్న తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. ఇంకా మేము క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ ఏం పెట్టుకోలేము, ఇంకా మేము మంత్రివర్గంతో సమావేశం కాలేదు. సో మేము మంత్రివర్గ సమావేశం అయిన తర్వాత మేము దాని గురించి మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం కోసం ఇప్పుడు వరకు అందరికీ రావాలనే యోచనలో నేనున్నాను. అదే విధంగా నేను చూసుకుంటాను. కానీ మీరు దుష్ప్రచారాలను నమ్మకండి. అంటే బయట మీడియా సంస్థలు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు చెప్తున్న వార్తలు నమ్మకండి. మేము చెప్పిన తర్వాతే ప్రభుత్వం ఒక గైడ్లైన్స్ ఇస్తే దాని తర్వాత నమ్మూరి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో రైతుల సంఖ్యను అంటే చాలామంది మనకు వార్తలలో చూసినాం రైతుల సంఖ్యను తగ్గిస్తున్నారు అని చెప్పేసి. అయితే రైతుల సంఖ్యను తగ్గిస్తున్నట్లు ఎలా చెబుతున్నారు? మంత్రివర్గ ఉపసంఘం రైతు భరోసా విధి విధానాలపై చర్చ మాత్రమే చేశామన్నారు. ఇక సాగు చేసే ప్రతి ఒక్క రైతుకు ఆర్థిక వెసులుబాటు కలిగించాలనేదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఇక రైతు భరోసాకు సంబంధించిన రైతులకు మేలు చేసే సూచనలు సలహాలు ఇవ్వాలని కోరారు. పథకం విధి విధానాల ఉపసంఘం చర్చల స్థాయిలో ఉన్న కారణంగా తాను ఇంతకు మించి ఏమీ మాట్లాడలేదని అన్నారు. అండ్ అలాగే రాష్ట్రంలోని ప్రతి ఉమ్మడి జిల్లాలో కనీసం ఒక పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని అని చెప్పారు. రాబోయే 3-4 ఏళ్లలో వీటిని నిర్మించాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సో ఇట్లా ఇప్పటివరకు మేము కేవలం డిస్కషన్ చేసినాం, ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేము. సో రైతు భరోసా పైన ఇంతమంది రైతులకు వస్తే అంతమంది రైతులకు వస్తే ఇవి ప్రామాణికం తీసుకుని అవి ప్రామాణికం తీసుకుంటారు అని చెప్పేసి మీడియాలో వస్తున్న వార్తలు మీరు నమ్మకండి. మేము మంత్రివర్గ సమావేశం అయిన తర్వాత సో మేము ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాని తర్వాత చెప్తేనే నమ్మండి అని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న చెప్పారు.